పట్టం మహారాష్ట్ర సీఎంగా భాజపా అగ్రనేత, ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు ఉత్కంఠకు తెర. నేడే ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని మోదీ, తరలిరానున్న పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు. తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం బుధవారం ఉదయం 7:30 గంటలకు కంపించిన భూమి. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు. 2047 నాటికి వికసిత్ భారత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళంలో నారీ శక్తికి పెద్దపీటపై ప్రశంసలు. డిసెంబర్ 5న అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం నిర్వహిస్తుంది. నేలల పట్ల శ్రద్ధ చూపడం, సరైన యాజమాన్య పద్ధతిలో వాటిని పరిరక్షించడం ఈ ఏడాది ఉత్సవాల నినాదం. భారతదేశంలో పంట పొలాలు నిస్సారం కావడం వల్ల ఏటా సుమారు 2,89,800 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్లో హెచ్చరించింది. మార్చి కల్లా 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్, సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై అంచనా. గుజరాత్ ఇన్స్టాలేషన్స్లో అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇన్స్టాలేషన్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ గెలుపు. అస్సాం హోటళ్లలో గొడ్డు మాంసంపై నిషేధం. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ భారత్లో మొదటిది, ప్రపంచంలో 5వది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ కేంద్రం భారత్లోనే మొదటిది కాగా ప్రపంచంలో 5వది. ఆసియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ హైదరాబాద్లోనే కావడం విశేషం. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ ఆధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ జీఎస్ఈసీకి సంబంధించిన కీలక ఒప్పందం చేసుకుంది. ఈ కేంద్రం ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్, అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాటర్ హీరోకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు. కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖచే వాటర్ హీరో అవార్డు పొందిన తెనాలికి చెందిన డాక్టర్ పొదిలి రాజశేఖర్ రాజు మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఇండియా వాటర్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో 5-6 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిస్పరింగ్ ట్రాన్స్ఫార్మబిలిటీ ఆఫ్ వాటర్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ నెక్సస్ సదస్సు చేయబడింది. ఈ సదస్సులోనే ట్రాన్స్వర్సాలిటీ గ్లోబల్ అవార్డు 2024 రాజశేఖర్కు అందజేయనుంది. నమీబియాకు తొలి అధ్యక్షురాలు నిష్కళంక నేత నెటుంబో నండి ఎండైట్వా రికార్డు. నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబీ ఎండైట్వా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఆ కన్నులు ఇక పండు వెన్నెల గనులు. పూర్తిగా దెబ్బతిన్న కన్నుకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు. జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ పరిశోధనలో సక్సెస్. ఇప్పటికే 4 ప్రయోగం, మరిన్ని ప్రయోగాలు. లోతైన అధ్యయనం అనంతరం జన బాహుళ్యంలోకి అమలైతే ఇక చీకటి వెలుగు చరమగీతం అంటున్న శాస్త్రవేత్తలు.